నైట్ చాకీని తీసుకొని అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాము. చీకటిగా ఉండే తనకి చాకీ చూడండి ఎంత చక్కగా కూర్చున్నదో. వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ చూస్తూ కూర్చున్నది. నైట్ 7 PM బయలుదేరాము ఆటోలో. మేము ఇంటికి వచ్చేసరికి మాకు 8:30 8:50 అలా అయిపోయింది. చాకీని తీసుకొని నైట్ జర్నీ చేసామన్నమాట. ఇంకా ఇంట్లో లేకుండా మేము వచ్చేస్తే చాకీని ఎవరు చూసుకుంటారని చెప్పి చాకీని కూడా మేము తీసుకొని వచ్చేస్తాం మాతో పాటే. ఆటోలో చీకటిగా ఉంటే మధ్యలో చాకీకి లైట్ వేస్తూ ఉన్నాను. మధ్యలో నేను ఉన్నానా లేదానని చూస్తూ ఉంది నా సాయి. అంటే బైక్లో తీసుకొచ్చేసినట్టే పోయిండు తలకాయ నొప్పి. జర్నీలో చల్లగా ఉండేసరికి అలాగా నిద్ర వచ్చేసింది పాపం చాకీకి. అలాగే నిద్రపోయింది. మళ్ళీ మధ్యలో లేచి నన్ను చూస్తూ ఉంది నేనున్నానా లేదా పక్కనని. నా పైన ఆనుకున్నాక అప్పుడు నిద్ర వచ్చింది దానికి. అప్పుడు పడుకున్నది. ఇక్కడి నుంచి వేరే ఆటో మారాలన్నమాట. ఇక్కడ దిగాము. ఇక్కడ ఆటో వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది. ఇక్కడే 1 గంట సేపు వెయిట్ చేసాము. ఇక్కడ కుక్కలన్నీ వచ్చేసినాయి. చాకీ సాయి అరుస్తా అప్పుడు చాకీని లోపల పెట్టేసుకున్నాము ఆటోలో. డోర్ క్లోజ్ చేసేసాము. ఆ కుక్కలు అరుస్తూ ఉండేసరికి చాకీ కూడా వాటి మీదకి దూకుతూ ఉంది. నన్ను దించు కిందకి వెళ్ళిపోతానని చెప్పి. కానీ మేము దించలేదు దాన్ని. ఏం చాకీ అక్కడ కుక్క ఉందని దాని మీదకి వదలమని మమ్మల్ని అడుగుతూ ఉంది. చూడండి కుక్కని బాగా గమనించండి మీరు. దాని సాయ చూస్తూ ఉంది. చాకీ దించమని అరుస్తూ ఉంది. కూడా చేస్తూ ఉంది నన్ను కిందకి దించండి అని. మేము అక్కడ కుక్కలు ఏమన్నా కరిచేస్తాయనేది భయపడిపోయి మేము లోపల పెట్టేసుకున్నాము. దాన్ని దించలేదు కిందకి. చాకీ వెరీ గుడ్. తర్వాత ఇల్లేటు దించేటట్టు లేరని చెప్పి అదే కామ్గా కూర్చునేసింది. ఆటో మారి మేమైతే ఇంటికి వచ్చేసాము.